అమెరికాకు అండగా భారతీయులు 96 యూనికార్న్ స్టార్టప్ల్లో మనోళ్ళే. ఫ్రెండ్స్, అమెరికాలో ఉద్యోగాలు తీసేస్తున్నారని చెబుతున్నారు. వలసదారులు అమెరికన్ల అవకాశాలను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ ఒక తాజా నివేదిక ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది. అమెరికాలోని బిలియన్ డాలర్ల స్టార్టప్ కంపెనీలో సగానికి పైగా వలసదారులే స్థాపించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ జాబితాలో నంబర్ 1 స్థానంలో భారతీయులే ఉన్నారు. అవును ఫ్రెండ్స్, అమెరికా ఆర్థిక వ్యవస్థకు, టెక్నాలజీ రంగానికి, ఉద్యోగాల సృష్టికి, స్టార్టప్ విప్లవానికి భారతీయులు వెన్నుముగ్గా మారారనే విషయం ఇప్పుడు గణాంకాలతో బయటపడింది. అసలు ఎన్ని కంపెనీలలో భారతీయుల పాత్ర ఉంది? ప్రపంచంలోని అత్యంత విలువైన స్టార్టప్ల వెనుక మనవాళ్ళు ఎలా నిలిచారు? ట్రంప్ వ్యాఖ్యలకు ఈ నివేదిక ఎలా కౌంటర్ ఇస్తోంది? భారతీయుల విజయ రహస్యం ఏమిటి? అమెరికాలో మనలో ప్రభావం ఎంత పెరిగింది? ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషణతో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, అమెరికా గురించి మాట్లాడితే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది టెక్నాలజీ కంపెనీలు, సిలికాన్ వ్యాలీ, స్టార్టప్ సంస్కృతి, ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణలు. కానీ ఇప్పుడు ఆ విజయాల వెనుక ఎవరు ఉన్నారు అనే ప్రశ్నకు వచ్చిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ నివేదిక ప్రకారం అమెరికాలో ప్రస్తుతం 775 యూనికార్న్ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా యూనికార్న్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీని మార్కెట్ విలువ $1 బిలియన్ అంటే దాదాపు 8,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటే దానిని యూనికార్న్ స్టార్టప్ అంటారు. అంటే ఇవి సాధారణ కంపెనీలు కావు, భవిష్యత్తు ప్రపంచాన్ని మార్చే సామర్థ్యం ఉన్న సంస్థలు. ఇప్పుడు అసలు షాకింగ్ విషయం ఏమిటంటే అమెరికాలో ఉన్న 775 యూనికార్న్ కంపెనీలలో 455 కంపెనీలను వలసదారులు స్థాపించారు లేదా సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. అంటే మొత్తం యూనికార్న్లలో 59%. ఇది చిన్న సంఖ్య కాదు. ఇది అమెరికా స్టార్టప్ వ్యవస్థకు వలసదారులు ఎంత కీలకమో చెప్పే గుణాంకం. ఇప్పుడు మరింత ఆసక్తికరమైన విషయం చూద్దాం. ఈ 455 కంపెనీలలో అత్యధికంగా 96 కంపెనీలకు భారతీయుల మూలాలున్న వ్యాపారవేత్తలు సహ వ్యవస్థాపకులు లేదా వ్యవస్థాపకులుగా ఉన్నారు. అంటే అమెరికాలోని వలసదారుల యూనికార్న్ కంపెనీలలో అత్యధిక వాటా భారతీయులదే. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అత్యంత పోటీ వాతావరణం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రతిభావంతులు మధ్య పోటీ. అలాంటి పరిస్థితుల్లో భారతీయులు నెంబర్ 1 స్థానంలో నిలవడం సాధారణ విషయం కాదు. ఇది భారతీయ మేధస్సుకు నిదర్శనం. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగంలో ప్రముఖ సంస్థల్లో ఒకటి పర్ప్లెక్సిటీ ఏఐ. ఈ సంస్థకు భారతీయ మూలాలున్న అరవింద్ శ్రీనివాస్ సహా వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ విలువ ప్రస్తుతం $20 బిలియన్ చేరుకుంది. అంటే లక్షల కోట్ల రూపాయల విలువ. ఇది ప్రపంచంలోని అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీలో ఒకటిగా నిలిచింది. ఫ్రెండ్స్, అరవింద్ శ్రీనివాస్ కథ ఒకటే కాదు. అమెరికాలో వందలాది మంది భారతీయులు టెక్నాలజీ రంగాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచై, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా, అడోబ్ సీఈఓ సంతన్ నారాయణ్ ఇలాంటి పేర్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇప్పుడు స్టార్టప్ రంగంలో భారతీయులు అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. భారత్ తర్వాత 2వ స్థానంలో ఇజ్రాయెల్ ఉంది. అక్కడ వలసదారులు 60 యూనికార్న్ కంపెనీలలో భాగస్వాములు. ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ 47, చైనా 41, కెనడా 30, రష్యా 23, ఫ్రాన్స్ 21, జర్మనీ 18, ఉక్రెయిన్ 16, ఆస్ట్రేలియా 14. ఈ జాబితాలో భారతదేశం చాలా ముందుంది. ఇది భారతీయుల గ్లోబల్ ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న, ఎందుకు భారతీయులు అమెరికాలో అంత విజయవంతంగా రాణిస్తున్నారు? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది విద్య. భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇంజనీర్లు బయటకు వస్తూ ఉన్నారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు వంటి ప్రముఖ విద్యా సంస్థలు ప్రపంచ స్థాయి ప్రతిభను తయారు చేస్తూ ఉన్నారు. రెండో కారణం కష్టపడే తత్వం. విదేశాలకు వెళ్లే భారతీయులు సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి వస్తారు. వారి వెనుక కుటుంబ ఆశలు ఉంటాయి. విజయం సాధించాలనే తపన ఉంటుంది. అదే వారిని ముందుకు నడిపిస్తూ ఉంది. మూడో కారణం రిస్క్ తీసుకునే ధైర్యం. ఒకప్పుడు భారతీయులు ఉద్యోగాలకే పరిమితం అయ్యేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. సొంత కంపెనీలు ప్రారంభిస్తూ ఉన్నారు. కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులు రూపొందిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ నివేదికలో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. వలసదారులు స్థాపించిన యూనికార్న్ కంపెనీలు సగటు 833 ఉద్యోగాలు సృష్టిస్తూ ఉన్నాయి. అంటే లక్షలాది మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను తీసేస్తున్నారా లేక కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నారా? ఈ నివేదిక ప్రకారం చూస్తే వలసదారులు ఉద్యోగాలను సృష్టిస్తున్నారు, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు, టెక్నాలజీ అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు అని స్పష్టమవుతోంది.
ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచుగా వలసదారులపై విమర్శలు చేస్తూ ఉంటారు. అమెరికన్ల అవకాశాలను వలసదారులు దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కానీ ఈ నివేదిక మాత్రం వేరే కథ చెబుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రతిభావంతులు అమెరికా విజయానికి ముఖ్య కారణంగా నిలుస్తున్నారని సూచిస్తోంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. కనీసం 15 మంది వలసదారులు 2 లేదా అంతకంటే ఎక్కువ యూనికార్న్ కంపెనీలను స్థాపించారు. ఆ జాబితాలో భారతీయ మూలాలున్న మోహిత్ అరోన్, జ్యోతి బన్సాల్, అశుతోష్ గార్గ్, అరవింద్ జైన్, సచిన్ నాయర్, అజిత్ సింగ్ వంటి ప్రముఖులు ఉన్నారు. అంటే ఒక కంపెనీ విజయం సాధించడం మాత్రమే కాదు, మళ్ళీ విజయవంతమైన సంస్థలు నిర్మించే స్థాయికి భారతీయులు ఎదిగారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం కూడా ఉంది. ప్రపంచ స్థాయిలో విజయం సాధించడానికి పుట్టిన దేశం ముఖ్యం కాదు. ప్రతిభ, కృషి, ఆవిష్కరణ, నాయకత్వం ఇవే ముఖ్యం. అమెరికాలో విజయవంతమైన భారతీయుల కథలు అదే విషయాన్ని నిరూపిస్తూ ఉన్నాయి. భారతదేశం ఇప్పుడు కేవలం ఉద్యోగాలను తయారు చేసే దేశం కాదు, ఉద్యోగాలను సృష్టించే నాయకుల్ని తయారు చేస్తున్న దేశంగా మారుతుంది. ఇది ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్, హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో భారతీయుల ప్రభావం వేగంగా పెరుగుతుంది. రాబోయే దశాబ్దంలో ఈ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్రెండ్స్, మొత్తంగా ఈ నివేదిక ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. అమెరికా స్టార్టప్ విజయ గాథలో భారతీయుల పాత్ర అత్యంత కీలకం. వలసదారులు కేవలం అవకాశాలు తీసుకోవడం మాత్రమే కాదు, కొత్త అవకాశాన్ని సృష్టిస్తూ ఉన్నారు, కొత్త ఉద్యోగాలను తీసుకొస్తూ ఉన్నారు, ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణలకు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. అదే ఈ గణాంకాలు చెబుతున్న నిజం. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? భవిష్యత్తులో ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని భారతీయులు నడిపిస్తున్నారని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్ స్టోరీలు, స్టార్టప్ విజయ గాథలు, ప్రపంచ ఆర్థిక విశ్లేషణల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.